జగ్గారెడ్డి చిరంజీవి పైన సినిమాలు రైతుల సమస్యల పైన సినిమాలు తీసి సొమ్ము చేసుకుంటాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, రైతులు ఉద్యమాలు చేసినప్పుడు రారు అని ఆరోపించారు. చిరంజీవి పని ఉద్యమాలు చేసే పనిలో లేడాయన, ఆయన సినిమాలు తీసుకునే పనిలోనే ఉన్నాడు. అఫ్కోర్స్ ఆయన ప్రజారాజ్యం పెట్టాడు, కాంగ్రెస్లో ఎందుకు కలిపాడని విమర్శిస్తే నొప్పుకుంటాను. కానీ సినిమా తీసి డబ్బులు సంపాదించాడు అంటే సినిమా తీసేది డబ్బులు సంపాదించడం కొరకు, రాజకీయాల్లో ప్రజాసేవ కొరకు ఉన్న రాజకీయాలు డబ్బులు సంపాదిస్తుంటే వ్యాపారంలో డబ్బులు సంపాదిస్తే నేరమా? ఇప్పుడు సినిమా తీసేవాడు డబ్బులే సంపాదిస్తారు, ఏం చేస్తారు? లేకపోతే సినిమా చారిటీ కొరకు తీస్తారా, దాతృత్వం కొరకు తీస్తారా, లేదా ఆధ్యాత్మిక చింతన కొరకు సినిమా తీస్తారా, ప్రజాసేవ కొరకు సినిమా తీస్తారా? సినిమా అంటే అది ఒక వినోద పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఇప్పుడు వ్యాపారంలో డబ్బులు సంపాదించడం నేరం కదా. నువ్వు బట్టల దుకాణాలపై బట్టలు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నావు అంటే, బట్టలు అమ్ముకొని డబ్బులు సంపాదించడం వస్తుంది. నువ్వు స్వీట్ షాపు పోయి స్వీట్లు అమ్ముకొని డబ్బులు సంపాదిస్తున్నావు అంటే వాళ్ళ పనే అది కదా. సో వ్యాపారం అనేది నేరం కాదు కదా, చట్టబద్ధమైన యాక్టివిటీ కదా, ధర్మబద్ధమైన యాక్టివిటీ కదా వ్యాపారం. అసలు రాజకీయాలంటేనే ప్రజాసేవ ఉండాలి. ఆ రాజకీయాల్లో వ్యాపారం చేస్తారు, రాజకీయాలు డబ్బులు సంపాదించడానికి మార్గంగా పడుతున్నారు. వాళ్ళంతా ఊనం చేసుకొని తమకున్న టాలెంట్ అంతా ప్రదర్శించుకొని సినిమా తీస్తే వచ్చే డబ్బులు నేరం కాదు కదా. ఏ కష్టం చేయకుండా ప్రజలు దోచుకొని రాజకీయాల్లో సంపాదిస్తున్నారు. నేను జగ్గారెడ్డిని అనడం లేదు, కానీ జనరల్గా చెప్తున్నాను, రాజకీయాలు జగ్గారెడ్డి తెలియదు రాజకీయాలు ఎలా ఉంటాయో, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల చిరంజీవిని సొమ్ము చేసుకున్న ప్రశ్నించే ముందు తోటి రాజకీయ నాయకులు ప్రశ్నించాలి. అయ్యా మన రాజకీయాలంటే ప్రజాసేవ, అది వదిలేదు ఎందుకు సంపాదించుకుంటున్నామని. సినిమా తీసేదే డబ్బుల కొరకు. మరి సినిమా లాస్ అయినప్పుడు చిరంజీవి సినిమాలు తీసి లాస్ అయితే ఎవరు జగ్గారెడ్డి ఇచ్చారా, ఇంకెవరైనా పొలిటీషియన్లు ఇచ్చారా? దానివల్ల ఒక సినిమా లాభం ఉంటుంది, ఒక సినిమా నష్టం ఉంటుంది. అదొక ఇండస్ట్రీ, ఒక పరిశ్రమ, ఒక వ్యాపారం, ఒక ట్రేడ్. సో దాంట్లో డబ్బులు సంపాదించడం నేరం కాదు. అయితే చిరంజీవి లాంటి వాళ్ళు ప్రజా సమస్యలపైన రియాక్ట్ అయితే బాగుంటుంది అని జగ్గారెడ్డి ఆశించడంలో తప్పలేదు. ఎందుకంటే ప్రజా సమస్యలపైన స్పందించమని. కానీ సాధారణంగా చాలామంది సెలబ్రిటీలు స్పందించరు, మాకెందుకు పొలిటికల్ ఇష్యూ అని. ఇప్పుడు ఎంతమంది క్రికెటర్లు, మహేందర్ సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ స్పందిస్తున్నారు రైతు సమస్యలపైన. అందువల్ల ఏ రంగానికి చెందిన వారు ఆ రంగానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తారు. ప్రజలపైన ప్రభావం చూపేవారు ప్రజా సమస్యలపైన రియాక్ట్ అయితే మంచిది, సంతోషం, దాన్ని ఆహ్వానించాలి. చాలామంది సినిమా వాళ్ళు అలా స్పందించే వాళ్ళు ఉన్నారు. జావేద్ అఖ్తర్ లాంటి వాళ్ళు, షబనా ఆజ్మీ లాంటి వాళ్ళు, చాలామంది అలా స్పందించే వాళ్ళు ఉన్నారు సినిమాలో కూడా. అదో కమల్ హాసన్ లాంటి వాళ్ళు సినిమాల్లో స్పందించడం అనేది వాళ్ళ వ్యక్తిగత అంశం. స్పందించాలని మనం కోరుకోవచ్చు, ఆశించవచ్చు. కానీ వాళ్ళు స్పందించడం లేదు కనుక మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారని విమర్శిస్తే ఎలా?